మనం ప్రతి టైంలో ప్రశ్నించడం అనేటువంటిది మనం నేర్చుకుంటే, అంటే ఏమిటి ఎందుకు అనేటువంటిది ప్రతి సందర్భంలో వేసుకోవాలి మనం. ఎండాకాలంలో వర్షం వస్తుంది, వర్షం ఎందుకు వస్తుంది? ఎండాకాలంలో. వానకాలంలో వాన రావాలి, కానీ ఎండాకాలం ఎందుకు వస్తుంది? వస్తుంది చల్లగైందే కాదు, ఎందుకు వచ్చింది అసలు? ఇంత ఎండ పడుతుంటే వర్షం ఎందుకు వచ్చింది? మిట్ట మధ్యాహ్నము 8 సెంటీమీటర్ల వర్షం వచ్చింది మొన్న హైదరాబాద్లో 9 గంటల సాయంత్రం ఏదో. అంటే ఎందుకు వచ్చింది? వర్షాకాలంలో రావాలి కదా. వరుణదేవుడు అటుకెళ్ళి వచ్చిండు, ఇటుకెళ్ళిపోయిండు, లేకపోతే రథం వచ్చింది కాదు. ఇట్లా ప్రతి ప్రశ్న మనకు ఉండాలి. అది ఎందుకు వచ్చింది ఏమిటి అనేటువంటిది మనోడు పేపర్లో చెప్తున్నారు అనుకో, కానీ అది చాలా తక్కువ. ఎందుకంటే సార్ చెప్పిన పెద్ద పెద్దలు మోడులు అందరు ఉన్నారుగా, వాడంతా ఏమో చెప్తాడు, పోతాడు, అయ్యేందుకు పోతాడు, గుళ్ళ కూర్చుంటాడు, ఏమో చెప్తాడు. ఇక దాన్నే మనం నమ్మేటటువంటి పరిస్థితికి మొత్తం సమాజం అంతా కూడా 144 కోట్ల జనం ఉంటే మనకు మెజారిటీ 95% అబో కూడా అందరూ ఇట్లాంటి విషయాలనే మనం నమ్ముతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని ఇంత బేసిక్ విషయాలు కూడా ఈరోజు మనం మన యువజన సంఘాన్ని కూడా, అంటే మనం నమ్మకపోవచ్చు కానీ ఈ నమ్మకపోవడానికి సైన్స్కు ఏమున్నది, ఎందుకున్నది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవడం, మనం నలుగురికి చెప్పడం అనేటటువంటి పద్ధతి వల్ల సమాజం అనేటువంటిది, సమాజంలో ఉండే మనం అనేటటువంటి వాళ్ళ కొంత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మన పీవైఎల్ వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే నన్ను కూడా చెప్పమన్నారు. ఏం చెప్పమన్నారు అంటే మానవ సమాజ పరిణామ క్రమం ఎట్లా ఉంది అని చెప్పమన్నారు. అది కూడా సైన్సే, అది కూడా నేను చెప్పేది కూడా సైన్సే. అయితే ఇది ఎట్లా నిత్య జీవితంలో మనం అనుభవించి ఈరోజు మనం దారిద్ర్యానికి లేదా మూఢనమ్మకానికి గురవుతున్నామో, సరిగ్గా గతం నుంచి కూడా మనిషి ఎట్లా పరిణామం చెందుతూ వచ్చింది. నిజంగా పరిణామం చెందడానికి వాడి ఆలోచననా, వాడి బుర్రనా, లేకపోతే దేవుడా, లేకపోతే ఎందుకని జరిగింది? అసలు మనిషి ఎప్పుడు పుట్టిండు, ఎందుకు పుట్టిండు, ఎలా పుట్టిండు, ఎన్ని కోట్ల సంవత్సరాలైంది, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయట్లేదు. మనం ఏం చేస్తున్నాం అంటే పని చేసుకుంటున్నాం, మన పని మనం చేసుకుంటున్నాం, తింటున్నాం, పోతున్నాం, ఇది మన పనిగా భావిస్తున్నాం. కానీ వాస్తవంగా మన పని ఏం తెలుసా? ఈరోజు 2024కు మనము నిజంగా దేశం గర్వించదగ్గ మనుషులుగా, ప్రపంచం గర్వించదగ్గ మనుషులుగా మానవ జాతి బతకాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు 800 కోట్లలో 600 కోట్ల మంది తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో ప్రపంచం ఉంది. నిజంగా దాంట్లో భారతదేశం నంబర్ 1 స్థానంలో ఉంది. మెజారిటీ ప్రజానికానికి 70-80 కోట్ల మందికి 3 పూటల తిండి అంటే కారం పొడి వేసుకొని, ఉల్లిగడ్డ వేసుకొని తినడం కాదు, వైటమిన్స్తో కూడినటువంటిది. ఏం తింటే మనిషి ఎట్లా ఉంటాడు అనేది మీరు చూడండి. విదేశాల్లో ఉండేవాడు ఎట్లా కండ కలిగి, మన గురజాడ చెప్పలేదా, చాలా మంది చెప్పారు కదా, కండ కలిగిన వాడు మనిషి అయ్యేది. అంటే అట్లా ఉండాలి కదా మనిషి. కానీ ఇట్లా ఉన్నాం మనం. ఇట్లా ఉండడానికి కారణం ఏంటి? ఈ సమాజము, ఈ వ్యవస్థ, ఈ పద్ధతులు, ఇవన్నీ కూడా మనల్ని అడిగి తీసుకుపోతున్నాయి. అంటే కుంచుకుపోయేటట్టు, కిలి తీసుకుపోయేటట్టు ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి స్థితి ఈరోజు మొత్తం ప్రపంచంలో ఉందనేటువంటిది మనం అర్థం చేసుకుంటాం. అందుకనే అసలు మనిషి ఎట్లా పుట్టిండు, ఎందుకు పుట్టిండు, ఆ పరిణామం ఏమిటి అనేటువంటి విషయాలను కూడా మనమందరం అర్థం చేసుకుంటే, అంటే మీరు ఒక మాట, మనిషి కంటే ముందు ఎట్లా ఉండే అనేటువంటిది ఎవరైనా ఊహిస్తున్నారా? మనిషి ఇప్పుడైతే మనం ఇట్లా ఉన్నాం, ఇంతకంటే ముందు మనం ఏమున్నాం? ఏముంటే మనం మనిషి అయినాం కదా. అంటే మనము అసలు మనకు ఊహకే రానటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అంటే మనం ఆలోచన చెయ్యలేని స్థితిలో మనకేమైపోయిందంటే సమాజం, వ్యవస్థ అనేటువంటిది ఈ తిండి కోసం పోరాటం అనేటువంటిదే ముఖ్యంగా సమాజంలో కొనసాగుతున్నది. ఎక్కడైనా మనుగడ కోసం, బ్రతకడం కోసం, ఉండడం కోసం ఇదే ప్రయత్నమే దేశంలో, ప్రపంచంలో కొనసాగుతున్నటువంటి స్థితి. అవునా కాదు? నువ్వు పొద్దున్న లేచి ఆలోచన చేయాలంటే, నీ ఆలోచన చేయాలంటే, నీ ఉండనురా నాయన, నేను ముందు పని ఎత్తుక్కోవాలి, ఉద్యోగం ఎత్తుక్కోవాలి, నా సంగతి ఏమో నేను చూసుకోవాలనేటువంటిదే చాలా పెద్ద స్థాయిలో చర్చ మనకే నడుస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అందుకనే మొదట్లో భూమి ఇట్లా లేదు. భూమి లేదు, చంద్రుడు లేడు, సూర్యుడు లేడు. ఇది మండుతున్నటువంటి ఒక గోళంగా చాలా పెద్ద స్థాయిలో మండుతున్నటువంటి స్థితి. అంటే ఇది ఏ స్థాయిలో ఉందంటే, అసలు మనం
ఊహించడానికి లేనంత స్థితి ఇది. తర్వాత మన సైంటిస్టులందరూ కూడా ఈ సైన్స్ వచ్చిన తర్వాతనే కనుగొన్నటువంటి విషయాలు. ఇది ఇప్పటి సంగతి కాదు. అసలు విశ్వం అనేటువంటిదే 1317 కోట్ల సంవత్సరాల కింద విశ్వం పుట్టింది అనేది మనోళ్ళు లెక్క చెప్తున్నారు. విశ్వం అనేటువంటిది 1317 కోట్లు. ఇక మీరు ఆలోచన చేయండి. ఇక భూమి, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా ఎంత అంటే 450 కోట్ల సంవత్సరాల కింద ఇది ఉన్నది. ఇది ఈరోజు వచ్చింది కాదు. ఈరోజు మనం మాట్లాడుతుంటే చాలా మంది వక్ర భాష్యాలు మాట్లాడుతున్నారు. మరి నిన్నటి పోతే ఎందుకో ఈరోజు మనిషి అయితే లేడు, మొన్నటి పోతే ఎందుకో మొన్నటి మేక ఎందుకో ఈరోజు మొసలు అయితే లేదు అని ఇట్లాంటి మాటలు చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ వాస్తవంగా ఈ పరిణామ క్రమం అనేటువంటిది వేల ఏళ్ళు కాదు, లక్షల ఏళ్ళు కాదు, కోట్ల సంవత్సరాలుగా ఈ పరిణామం చెందుతున్నది. మనిషి ఇంత ఉన్నత రూపానికి రావడానికి అనేక లక్షల సంవత్సరాలు అయితే తప్ప మనిషి ఈ భూమి పుట్టిన తర్వాత, మనిషి పుట్టిన తర్వాత అంటే ఈ భూగోళం అనేటువంటి ఒక గోళం అనేటువంటిది బద్దలైనప్పుడు అది 180 డిగ్రీలో మలమల మండే సందర్భంలో అక్కడ ఏమీ ఉండదు, జీవరాశి ఉండదు, మొక్క ఉండదు, మొలక ఉండదు, పదార్థం అనేటువంటిదే ఉండదు. అది చాలా చల్లారిన సందర్భంగా, ఒక స్థాయికి వచ్చిన సందర్భంగా ఈ ఏర్పడినటువంటి ఆ పలిగినటువంటి దాంట్లో భూమి అనేటటువంటిది చాలా చల్లగా అయిపోయి ఒక భాగం భూమి, 3 భాగాలు నీళ్లుగా మారిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు కూడా అదే ఉంది. 3 భాగాలుగా నీళ్లు ఉన్నది, ఒక భాగము భూమి ఉందనేటువంటిది మనం ఈ సందర్భంగా అర్థం చేసుకుంటున్నాం. అయితే ఇది క్రమంగా ఒక స్థాయి వచ్చిన తర్వాత జీవ పదార్థం అనేటువంటిది పుట్టింది. అది కూడా ఒక కణం, ఏకకణం, కంటికి కనబడనటువంటిది. ఇదంతా సైన్సే. ఆ రోజు ఏదో మనిషి లేడు, లేకపోతే ఎవడన్నా తయారు చేసి మనులాంటి వాడు కూర్చొని ఈరోజు మనిషిని తయారు చేస్తా, రేపు కోతిని తయారు చేస్తా అనే పరిస్థితి లేదు. అప్పుడు ఏకకణ జీవి అనేటటువంటిది పుట్టింది. అది పరిణామ క్రమంలో 2 కణాలుగా అయింది. అది ఆ పరిణామ క్రమంలో సమాజం అంటే భూమి మీద ఉండేటటువంటి భౌతిక పరిస్థితుల్లో మొక్కలు వచ్చినాయి, చెట్లు వచ్చినాయి, తర్వాత నీళ్ళలో బతికేటటువంటి జంతువులు పుట్టినాయి, చిన్న చిన్న రాసులు పుట్టినాయి. అంటే చేపలు కావచ్చు, కప్పలు కావచ్చు. అంటే చేపలు ఒకటి, కప్పలు ఒకటి. చేపనేమో నీళ్ళలోనే ఉంటుంది, కప్పనేమో కింద ఉంటుంది, పైన ఉంటుంది. అంటే 2 రకాలుగా జీవించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇట్లా డెవలప్మెంట్ అనేటువంటిది ప్రతిదీ ఇది ఎప్పుడు నేను చెప్పినది లక్షల సంవత్సరాల కింద సంగతి ఇదంతా. అవునా కాదా? అంటే ఇంత మనము ఊహించడం కూడా కష్టమైనటువంటి విషయం. అట్లా ఇన్ని అంటే ఈ పక్షులు రావడం కానీ, పాములు రావడం కానీ, లేకపోతే జంతువులు పుట్టడం కానీ, లేక మృగాలు కానీ, కోతులు కానీ, ఇవన్నీ కూడా అనేక పరిణామంలో చెందుతూ వచ్చినటువంటి స్థితి మనకు కనపడుతుంది. ఇట్లా ఇవే కాదు, భూమి, గ్రహాలు, చంద్రుడు ఈరోజు అయితే ఇంకా చాలా తెలుస్తున్నాయి మనకు. గతంలో చాలా తక్కువ తెలిసినాయి, కానీ ఇప్పుడు ఇంకా ఏం తెలుస్తున్నాయి తెలుసా? నేను ఇంతకుముందు మాట్లాడుకుంటూ కూడా చంద్రగ్రహణం మీద కూడా ఇల్లు కట్టేటటువంటి పరిస్థితి ఈరోజు వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు, పరిశోధన చేస్తున్నారు. అక్కడ ఇల్లు కట్టి అమ్ముకున్నారా, వేలం వేయాలి అనేటటువంటి స్థితి. మొన్న మన వాళ్ళు కూడా పైకి పంపించి చంద్రయాన్ని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఈరోజు. అంటే చంద్రుడు అంటే మనం పున్నమోసేదాలు ఇళ్ళకి అన్ని చేసి అంత చేసే పరిస్థితి నుంచి అక్కడ మనిషి జీవించేటటువంటి పరిస్థితికి అక్కడ కూడా పదార్థం జీవించడానికి అవకాశం ఉందనేటటువంటి స్థితికి ఈరోజు సైన్స్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు మన దగ్గర ఖనిజాలు అయిపోతే అంగారకలు తీసుకొద్దామా, ఇంకొక సగటు తీసుకొద్దామా, అసలు ఇట్లాంటి భూమి లాంటివి కూడా చాలా ఉన్నాయి ఇంకా అనేటువంటిది పరిశోధన స్టార్ట్ అయింది. అవునా కాదు? మీరు చాలా పరిశోధన చేయండి. ఇవన్నీ పత్రికల్లో రాస్తున్నారు, టీవీలు చెప్తున్నారు, అందే మన ముందు చెప్తున్నటువంటి విషయాలు. అంటే మనిషి ఏది కనబడుతున్నదో అది నమ్మే స్థితికి మనిషి రావాలి అంటే గతం నుంచి తీసుకొచ్చినటువంటి ఇట్లాంటి మూఢత్వాలన్నింటినీ కూడా మనం తొలగించుకునేటటువంటి ప్రయత్నం చేయడం ద్వారానే మనం ఒక మనిషిగా, సగటు మనిషిగా, సమాజంలో నిలబడేటటువంటి మనిషిగా మనం నిలబడడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అంటే పలిగినటువంటి భూమి, చంద్రుడు, సూర్యుడు ఇవన్నీ కూడా ఒకే దాంట్లోంచి వచ్చినాయి కాబట్టి వాళ్ళకి అంత ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకనే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అనేటువంటిది చదువుకున్న స్కూళ్ళలో మనము క్లాసులలో చదివితే మనకు అర్థమవుతుంది అనమాట. అంటే సైన్స్ అనేటువంటిది ఎవరో చెబితేనో, అనుకుంటేనో, ఆలోచిస్తేనో వచ్చింది కాదు.
లక్షల కోట్ల సంవత్సరాల పరిణామ క్రమంలో జరుగుతున్నటువంటి విషయాల్ని మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచిదనేటువంటిది. ఆ సందర్భంలోనే అంటే నేను ఆ జీవ పరిణామ క్రమం చెప్పడానికి నాకు లేదు కాబట్టి టైము, నేను అనేది ఈ పరిణామ క్రమంలోనే మనిషి అంటే పరిణామ జీవ పదార్థం అనేటువంటిది కోతులుగా ఉండేటటువంటి ఒక జాతి చాలా ఉన్నాయి. అసలు ఎవరైతే ఏ ఏ జీవాలైతే మనుగడకి అవసరమై తన కోసం ఆహారం కోసం అనేటువంటిది ప్రయత్నం చేస్తున్నాయో అవి పరిణామ క్రమంలో అనేక రూపాలు దాల్చినాయి. ఇప్పుడు ఉండే రూపం గతంలో ఉండే రూపం ఒకటిగా లేవు. అవి అనేక ప్రయత్నాల ద్వారా ఏది బతకాలంటే అది మనుగడ కోసం కొట్టాడాల్సిందే. ఎలుక నుంచి కింది ఉండేటటువంటి జీవులు బయటపడాలి. ఎలుకనేమో పిల్లికి భయపడాలి, పిల్లి కుక్కకు భయపడాలి, కుక్క మరొక దానికి భయపడాలి, అన్నిటికీ మించి పులి సింహం ఇట్లా తమ మనుగడ కోసం అనేటటువంటిది పోరాటం. నేను వచ్చిన జీవరాశులుగా నేను ఇట్లనే కొనసాగుతా అంటే ఉండే అవకాశం లేదు. ప్రతిదీ పోరాటం చేయడం ద్వారా, స్ట్రగుల్ చేయడం ద్వారా అవి మనుగడను కొనసాగించేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అట్లనే కోతుల జాతుల్లో కూడా అనేక జాతులకు సంబంధించి ఒక జాతి మాత్రమే అది మా పరిణామక్రమం, దానికి కూడా 4 కాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు కూడా కోతికి 4 కాళ్ళు ఉన్నాయి. కానీ ఆ రోజు మారినటువంటి కోతికి సంబంధించినటువంటి జాతికి 4 కాళ్ళు అనేటువంటిది అది మంచు కొండలు రావడం, చెట్ల మీద బతకడం కష్టమైపోయి భూమి మీదకి రావడం. భూమి మీద రావడం అంటే ఉండడం కాదు, అది పండు కోసం కొట్లాడాలి, తన అవసరం కోసం కొట్లాడాలి. ఏ ప్రాంతానికి, ఈ ప్రాంతంలో వరదలు వస్తే ఇంకొక ప్రాంతానికి పోవాలి, లేదా ఇక్కడ ఏమైనా నింపు వస్తే ఇంకొక దాని చొక్కరికి పోవాలి. ఇట్లా పోయే క్రమంలో అది ఏమైపోయిందంటే ముందలి కాళ్ళని చేతులుగా మార్చుకున్నది, వెనకటి కాళ్ళుగా మారినాయి. చెట్లు తెంచాలంటే పైకి ఎక్కాలి కాబట్టి, ఇట్లా చూడాలి కాబట్టి అది ఇట్లా ఉన్న కోతి ఇట్లా అయినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు? శ్రమ చేయడం ద్వారా, తనది తాను బతకటం కోసం ప్రయత్నం చేయటం కోసమే అది మార్పు చెందింది అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇట్లా ప్రపంచంలో ఇంకా ఏ మార్పులు వస్తే ఏమేమి వస్తాయి అనేది మనం చూడాల్సిన అంశమే ఉంది. మనకి ఇప్పటికిప్పుడు మొత్తం అర్థమవుతుందా అనేటువంటిది కాదు. అంటే ఇట్లా మనిషి ఆత్మరక్షణ కోసం పోరాటం చేయడం అనేటటువంటిది అనేక రకాలుగా ప్రయత్నంలో భాగంగా మనిషి అనేటటువంటి వాడు పుట్టడం అనేటువంటిది ఈ సమాజం మీద జరిగింది. ఈ మనిషి పరిమాణాత్మక దశల్లో గుణాత్మకంగా మొత్తంగా మారడం అనేటువంటిది ఇది కేవలం కొత్త మారడం కాదు. మనిషికి జంతువులకు చాలా తేడా ఉన్నది. జంతువులు కేవలం అనుకరించేటటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ మనిషి ఆలోచించగలిగే శక్తి ఉన్నది, మాట్లాడే శక్తి ఉన్నది. భాషగా ఈరోజు మాట్లాడుతున్నామంటే ఏ జంతువు మాట్లాడదు, దానికి అనుభూతి జ్ఞానం ఉంటుంది. సాయంత్రం కాగానే ఎట్లకు గడ్డేస్తుంటే దా అంటే వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే గడ్డేస్తాడు, లేదా 7 గంటలకు దా అని పిలిస్తే వస్తాయి. అదేదో తెలివితో ఆలోచిస్తున్నదని కాదు, దానికి పూర్తి పెడతాడు ఆ టైంలో అనేది. దానికి నిన్న పెట్టిండు, మొన్న పెట్టిండు కాబట్టి ఈరోజు పెడతాడు. పెట్టకపోతే అదేం చేయలేదు. కానీ అది అనుభూతి జ్ఞానమే. కానీ మనిషి మొత్తం సమాజంలో, మొత్తం ప్రపంచంలో అన్ని జీవుల కంటే భిన్నమైనటువంటి వాడు మనిషి. చాలా పరిపూర్ణంగా బతికేటటువంటి పరిస్థితి మనిషికి ఉంటుంది అనేటువంటిది మనం ఆ రోజు మనకు మనిషి చాలా ఆదిమ జీవిగా మాత్రమే బతికిండు, ఆదిమ మానవుడుగానే బతికిండు. ఆదిమ అంటే మొదటి, దాన్ని ఏమన్నారంటే ఆదిమ సమాజం అన్నారు. దాన్ని ఆ రోజు ఎందుకన్నారు ఆదిమ సమాజం అంటే ఆ రోజు ఏమీ లేదు, మొత్తం మనుషులంతా ఒకటే, మనుషులంతా సమానమే, వీడు ఉన్నోడు వీడు లేనోడు అనేది ఏమీ లేదు, ఒకటే ఉన్నారు, అందరూ ఒకటే ఉన్నారు. ఏం చేస్తారు? అందరూ కలిసి పోవాలి, వేటాడాలి, ఏమైనా తెచ్చుకున్నాలే, ఒక పందిని కొడతాడా, లేకపోతే ఇంకొక జంతువుని కొడతాడు, దాన్ని తెచ్చుకుంటాడు, తింటాడు. ఇది మనిషి పని. ఇది ఫ్రమ్ ది బిగినింగ్ స్టార్ట్ అయింది. వానికి అంతకంటే మించి ఈరోజు వండుకున్నట్లు మసాలా వేసి 65 చికెన్ 65 మటన్ 65 165 లేవు. జస్ట్ ఫర్ మాంసం కొట్టుకొని తినాలి, పండ్లు తినాలి, ఇంకేమైనా తినాలి, అంతకంటే మించి ఇంకేం తినేది లేదు ఆ మనిషి. అంటే అట్లా ఆ రోజు వాళ్ళు రాళ్ళు కర్రలే వాళ్ళకి ఆయుధాలు. వాళ్ళకి తెలియదు ఇవన్నీ గడపాలు లేవు, గుత్పలు లేవు, సమెటలు లేవు, ఏమీ లేవు. మరి ఏమున్నది? రాళ్ళు కర్రలతోనే వాళ్ళు పనిచేసింది. అందుకని ఆ రోజు ఆదిమ సమాజంలో రాతి యుగం అన్నారు. అంటే రాళ్ళు మాత్రం, కర్రలు మాత్రం ఉపయోగించారు కాబట్టి అది రాతి యుగం అనేటువంటిది అన్నారు. వాళ్ళందరూ గుంపులుగా బతికింది. ఆ రోజు తండ్రికి ప్రియారిటీ లేదు, తల్లే ముఖ్యం.
ఆ రోజు తల్లి మాతృ సమాజం అంటారు దాన్ని. ఇదే ఈరోజు పితృస్వామిక సమాజం, ఆ రోజు మాతృస్వామిక సమాజం అన్నారు. ఎందుకన్నారు అంటే తల్లే ప్రధానం. ఆ రోజు గుంపులుగా ఉన్నారు, గణాలు అంటారు దాన్ని, గుంపులు అంటారు. ఆ గుంపులో ఉండేవాళ్ళు ఈ రోజు దాకా మనం ఎవరికి పెళ్లి చేసుకోవాలి, ఒకరిని చేసుకోవాలా, ఇద్దరు చేసుకోవాలా, ముగ్గురు చేసుకోవాలా లేదు. వాళ్ళు జంతువుల నుంచి విడిపడి మనుషులుగా తయారైన సందర్భంలో ఒక ఆడ మనిషి ఆ గుంపులో ఉండే వాళ్ళతోటే ఆమె కలిసి ఉంటుంది. వాళ్ళ అవసరం అనుకుంటే వాళ్ళతోనే ఉంటారు, లేకపోతే లేదు, అంతే తప్ప మేము వీళ్ళతో ఉండాలి వీళ్ళతో ఉండకూడదు అనేటువంటి రూల్స్ ఏం లేవు ఆ రోజు. కాబట్టి ఎవరైతే పిల్లలు పుడతారో ఆడ మనిషికి, తల్లికి తల్లి మాత్రమే తెలుసు తప్ప తండ్రి ఎవరు అనేటువంటిది ఆ రోజు లేదు. ఎందుకంటే గుంపులో సహజీవనం చేసినటువంటి స్థితి ఆ రోజు ఉన్నది. అంటే గుంపు పెళ్ళిళ్ళుగానే ఆ రోజు కొనసాగింది. తర్వాత ఏమైపోయిందంటే ఈ వాళ్లకు ఆ మనుషుల పట్ల ఇష్టం లేకుండా ఉండడం, ఎక్కువ మందితో కలిసి ఉండడం, ఇవన్నీ కూడా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ గణాల మధ్య ఏమైపోయిందంటే అనేక రకాలుగా యుద్ధాలు కూడా జరిగే సందర్భం ఏర్పడింది. వీళ్ళు ఎందుకంటే ఒకటే చోటు ఉండి ఒకటే తోట తినడానికి ఏం లేదు వాళ్ళు జస్ట్ వాళ్ళకి ఏమీ తెలియదు, వేటాడటము పండు కోసుకొని తినడమే తప్ప. అట్లా వాళ్ళు కోసుకొని తింటూ ఈ నుంచి నీళ్ళు ఆడుంటే ఆడికి పోవాలి, ఏ ప్రదేశం ఉంటే ఆ ప్రదేశానికి పోవాలి. అట్లా వాడు పోతుంటే ఎదురు కనబడితే వాడు కొట్లాడాలి. వాడు ఎవరో గుంపు తెలియదు వీళ్ళకు, వాడో గుంపు వీడో గుంపు, వీళ్ళు పోయి వాణి చంపడం, వాడొచ్చి వీరు చంపడం, ఇట్లా పరిస్థితి అనేటటువంటిది ఆదిమ సమాజంలో ఉన్నది. దీంట్లో ఏమైపోయిందంటే ఆదిమ సమాజంలో ఈ సమాజంలోనే వానికి నిన్ను అర్థమైపోయింది. ఆడేమో గింజలు ఉంటే ఆ గింజలు పట్టుకొచ్చి వేస్తే మొలకలు మొలిసినాయి. అబ్బో ఇదేదో మొలకలు మొలుస్తున్నాయి అనుకున్నాడు. ఒకసారి ఏం చేసిందంటే పుల్లతోటి ఇట్లా గీకి ఉంటుంది కదా, అక్కడేసి ఇంకా బాగా వచ్చింది పంట. తర్వాత వాడు ఏం చేసి ఇట్లా వేస్తే బాగా వస్తుంది కదా అని వాడు నాగలి దున్నాలనుకున్నాడు. కర్ర తీసుకొని దున్నిండి. అట్లా ఇప్పటికి కూడా కర్ర నాగలు ఉన్నాయి కదా మన దగ్గర. అంటే దున్నేస్తే ఇంకా పంట బాగా వచ్చింది వానికి. అంటే ఇవన్నీ ఎవడో చెబితే చేసినాయి కాదు, ఇంటికాడ కూర్చొని వానికి అర్థమవుతుంది. వాడు పోతుంటే చేస్తుంటే రోజుకు ఈరోజు మనం ట్రాక్టర్ల నుంచి దున్నుతున్నాం. ఇది ఒక్కసారి రాలే. పుల్ల పెట్టి గీకేసినప్పుడు, నాగలు పెట్టి వేసినప్పుడు, లేదా ఎడ్లు పెట్టి నడపడం, ఇవన్నీ మనిషి జీవితంలో ఒక్కొక్కటి తెలుసుకుంటూ జ్ఞానం అనేది ఆచరణాత్మకంగా వచ్చింది. జ్ఞానం అనేటటువంటిది ఎవరో చెబితే బాబరాయనో లేదా అయ్యగారో లేదా బాప్టిస్టో లేదా ఫాదరో చెబితే ఇవన్నీ వచ్చిన విషయాలు కావు. మనిషి తన కోసం తాను పోరాటం చేయడం, జీవితం కోసం పోరాటం చేసే క్రమంలో వచ్చింది. అట్లా వాడు ఏం చేసిండు, వాళ్ళని చంపడం. ఇప్పుడు వ్యవసాయం చేయడం స్టార్ట్ అయింది. వాడికి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు. ఆడపిల్లలు ఏంది, సంతానాన్ని పెంచడం అనేటువంటి పనిగా పెట్టుకున్నారు. ఈ ఇంటి ముందర ఏడైతే నీళ్లున్న కాడ వాడు వరి వేయడం ప్రారంభం చేసింది, ఏదో పంట వేస్తున్నాడు. దీన్ని కాపలాగా ఆమె చూసే పరిస్థితి వచ్చింది. వీడు బయటకు అయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈ స్థితిలో ఏమైపోయింది అంటే ఎక్కడైతే వ్యవసాయం అనేటువంటిది నేర్చుకోవడం ప్రారంభం చేసిండో వానికి ఇంకా అర్థమైంది. ఇక మిగులు స్టార్ట్ అయింది. రోజు తీసుకొచ్చి కొట్లాడి తీసుకొని వచ్చి తినడం కాకుండా వ్యవసాయం చేయడం వల్ల, పంటలు పండించడం వల్ల వానికి ఏమర్థమైందంటే ఓహో రేపటికి తయారైంది. వానికి రేపు పోకపోయినా పర్వాలేదు అనే కాడికి తయారైంది. వానికి ఇంకొక ఆలోచన పుట్టింది, అరే ఇట్లా మనం ఎవరు పడితే వాడు మనకి ఎదురొస్తున్నాడు కదా, వాడిని ఒట్టి చంపే కంటే వాడిని తీసుకొచ్చి మనం గాసం పెట్టుకుంటే అయిపోయాయి కదా వానికి అర్థమైంది. అని కొత్త ఆలోచనలు వస్తున్నాయి వానికి. అంటే వాడిని ఎందుకంటే వీడు ఇద్దరు కలిసి ఒకటే చోట బతకడం కాబట్టి వాడిని చంపేస్తే వీడు బతుకుతాడు కదా, పోటీ లేకుండా అవుతుంది. కానీ వీడికి ఏం ఆలోచన వచ్చిందంటే ఈ పంటలు పండించడం, వ్యవసాయం చేయడం అని అర్థమైన తర్వాత ఓహో ఇట్లయితే సరిపోదు, వాడిని తీసుకొచ్చి ఈ చెట్లు నరకాలి. ఈ ప్రాంతం అంతా నరికితే ఏమవుతుంది, బయలవుతుంది. బయలైన తర్వాత ఏం చేయాలి, నాగలతో దున్నియాలి. దున్నిసిన తర్వాత ఏం చేయాలి, ఇత్తనాలు వేయాలి. వేస్తే ఏమవుతుంది, పంట వస్తుంది. వానికి అర్థమైంది, ఓహో అయితే బానిస ఇప్పుడు ఎవరైతే మనకు కనబడే గుంపు ఉంటుందో, గణాలు ఉంటాయో వాడిని చంపకుండా తీసుకొచ్చి వాడిని ఇక్కడ పెట్టుకున్నాడు. అది బానిస సమాజం స్టార్ట్ అయింది. అంతవరకు సమానంగా ఉన్నారు అందరూ. నీకు నేను పెద్ద కాదు, నాకు నీవు పెద్ద కాదు, మనుషులంతా ఒకటే ఎక్కడ ఉన్నారు. కానీ ఎప్పుడైతే వానికి రేపటికి తిండి ఉందనేటువంటిది స్టార్ట్ అయిందో ఇక వాళ్ళని తీసుకొచ్చి వ్యవసాయం చేసి వాడు ఇక ఎవరైతే గణాలకు పెద్దలు ఉన్నారో, గణాలకు యుద్ధం చేసే నాయకులు ఉన్నారో, ఎవరితో అయితే బలం ఉన్నదో, బలం ఉన్నది రాజ్యం అయింది. వాడు బానిస యజమాని అయిండు, చేసేటోడు బానిస అయిండు. ఇది బానిస సమాజం స్టార్ట్ అయింది. మొదట్లో ఏం సమాజం ఉంటే
ఆదిమ సమాజం ఉంది. అంటే సమానమైనటువంటి సమాజం, స్త్రీ పెద్దగా ఉండేటటువంటి నాయకత్వం. ఎప్పుడైతే స్త్రీకి ఈ రాళ్ళు, ఈ కర్రలు, ఈ ఇనుము తయారు చేయడం అనేటువంటిది స్టార్ట్ అయిందో, అంటే తయారు చేయడం అంటే వాడేదో కొత్తగా కనిపెట్టడం కాదు, వాడికి కనబడింది. చెట్లు మొత్తం అడివెంత అంటుకున్నది. అడివెంత అనుకుంటే వానికి ఏమైంది, ఇనుము కలిగినటువంటి రాయి ఏదైతే ఉందో అది కరిగిపోయింది. వానికి అబ్బో ఇనుము కరుగుతుంది కదా అని వారికి అర్థమైంది. రాయి కంటే బలంగా ఉంది ఇనుము అనేది వానికి అర్థమైంది. దాన్ని తీసి వాడు గుట్టలుగా చేసాడు. దాన్ని విరగొట్టి ఆ వేడిలో వాడేదో ఇట్లా అనుకుని లేడు. ప్రకృతిలో చాలా బీభత్సాలు జరుగుతాయి. తుఫాను వస్తుంది రాదు, చాలా గుట్టలు అంటుకుంటాయా లేదా? ఈ అంటుకోవడం అనేటటువంటిది నిప్పు అనేది మనకి అర్థమైంది. అప్పుడు ఈ నిప్పులో మండు దాంట్లో ఏనుగు చచ్చిపోయిందో, గుర్రం చచ్చిపోయిందో, మేక చచ్చిపోయిందో, దాన్ని వాడు తిన్నాడు. ఆకలైతే ఓహో కాలిస్తే బాగా రుచి వస్తుంది అన్నమాట అనుకున్నాడు వాడు. అంతవరకు తెలియదు వానికి, పచ్చి మాంసం తిన్నాడు. కాల్చింది నిప్పు వచ్చిన తర్వాత వానికి అర్థమయ్యి ఏం చేసిండు, అయితే కాల్చుకు తింటే బాగుంటుందని ఇక దానికి స్టార్ట్ అయ్యాడు. అంటే ప్రతిదీ కూడా ఊహలోంచి రాలేదు, ఆచరణ జ్ఞానంలో మనిషికి వచ్చింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈరోజు దేవుడు వెంకటేశ్వరుడు, రాముడు, అంతకంటే మించినోడు, వాడు దేవుడు సృష్టి, వాడు నేర్పిండు, ఇవన్నీ కథలు అని చెప్తున్నారు. కానీ కథలన్నీ ఒకటివే. ఏం జరుగుతున్నాయి మనకి ఇక్కడ? ఏం జరుగుతుంది ఇప్పుడు? మన వాళ్ళంతా కనుగొన్నది ఏమిటి అసలు? వెనకటి నుంచి కూడా వీళ్ళు ప్రయత్నపూర్వకంగా కోతి మనిషి కావడం, మనిషి అనేటటువంటి వాడు ఆదిమ మానవుడుగా ఉండడం, ఈ ఆదిమ మానవుడు పరిణామం చెందుతూ వాడు సైన్స్ అంతా కూడా వాడు ముందు ఊహించలే. వర్షం ఎట్లా వస్తుందో మనకి తెలియదు, వర్షం వస్తుంది అంతే. దాన్ని మొక్కిండు వాడు, వానదేవుడు అన్నాడు, సూర్యుడిని సూర్యదేవుడు అన్నాడు. ఇప్పటికీ అంటున్నాం కదా, చెర్ల మునిగితే బాయిలో మునిగితే ఎక్కడ తిరుగుతాం? తూర్పు తిరిగి దండం పెడతాం మనం. పెట్టి ఎవరికి? సూర్యార్ఘ్యాయ నమః అని ఆడ నీళ్ళు పోస్తారు ఇక బాయిలో కానీ చెర్ల కానీ. అంటే వానికి ఈ రోజుకి వాడు ఆ రోజు వానికి తెలియదు, సైన్స్ తెలియదు, వాన ఎట్లా వస్తుందో తెలియదు, ఎండ ఎట్లా వస్తుందో తెలియదు, చలి ఎట్లా వస్తుందో తెలియదు, వానికి కాలాలు కూడా తెలియదు. ముందు ఏ కాలంలో పంట పండుతుంది వాడు ప్రతిసారి విత్తనాలు వేసింటాడు, పండదు. వర్షాకాలం వచ్చినప్పుడు సీజన్ చేంజ్ అయినప్పుడే పంట పండింటది. ఓహో వర్షాకాలంలో ఇది చలికాలం, ఇది ఎండాకాలం, ఇది ఏదో 50 ఏళ్ళు, 100 ఏళ్ళు, 200 ఏళ్ళు, 500 ఏళ్ళు కాదు, లక్షల సంవత్సరాల పరిణామ క్రమం. అవునా కాదా? కాబట్టి ఈ క్రమంలో ఆదిమ మానవుడు ఏమైపోయిందంటే మంచి సమాజం అది. అంటే వర్గాలు లేనటువంటిది, ఒకరి మీద ఒకడు పెత్తనం చేయలేనటువంటి సమాజం ఆదిమ సమాజం. అట్లాంటి సమాజాన్నే మనం కోరుకుంటున్నాం. ఏం సమాజాన్ని? ఒకడి మీద ఒకడు పెత్తనం చేయడానికి వీలైనటువంటి ఒక సమాజం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. అది వెనకటికి ఉన్నది, కానీ ఆ సమాజంలో మనిషికి కాన్షియస్నెస్ అనేటువంటిది లేదు. అంటే నిజంగా దృష్టితోటి ఇట్లా ఉండాలి మనిషి అనేటువంటిది ఆ రోజు లేదు. రేపు మనం ఎట్లా అనుకుంటున్నాం అంటే అట్లాంటి ఒకరి మీద ఒకడు దౌర్జన్యం లేనటువంటి, దోపిడీ లేనటువంటి, అసమానతలు లేనటువంటి, సమానత్వం కలిగినటువంటి సమాజాన్ని రేపు మనం ఊహిస్తున్నాం. ఎందుకు ఊహిస్తున్నాము అంటే గతంలో ఉండేటటువంటి దాని నుంచి మార్పు వచ్చింది. ఏమొచ్చింది? ఆదిమ సమాజం నుంచి బానిస సమాజం వచ్చిందా లేదా? బానిస యజమానులు వచ్చింది. ముందేమంటే ఆదిమ సమాజం, బానిస యజమానులు వచ్చింది. ఈ బానిస యజమానులు అనేటువంటి వాళ్ళు చాలా ఆస్తులు సంపాదించేసింది. విపరీతమైన ఆస్తులు బానిసల చేత వాళ్ళు పోగు చేసుకోవడం ప్రారంభం చేసింది. ఇక బానిసకు ఎందుకు నేను మీతో పని చేయాలనేటువంటిది స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ కాదు. వాడు ఎంత హింస చేసినా, ఎంత నిర్బంధం చేసినా, ఎంత చేసినా కూడా వాడు స్వతంత్రంగా పని చేయడానికి, ముందుకు పోవడానికి వాడు ప్రయత్నం చేయడు. దాంతో ఏమైంది? వానికి ఉత్పత్తి అనేటటువంటిది ఆటంకం ఏర్పడింది. ఎక్కువ ఉత్పత్తి చేసుకోవడానికి వానికి కష్టమైంది. కాబట్టి ఈ బానిసలందరూ ఏం చేశారంటే ఈ వీడేంటి నాకు మీద, నేను చేయకపోతే వీడేం చేస్తాడు అనేటువంటిది స్టార్ట్ అయ్యి ఏం చేసిండు? బానిస యజమానులకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభం చేసింది. నువ్వేందిరా, నీ సంగతి ఏందిరా అనే కాడికి స్టార్ట్ అయ్యింది. కాబట్టి వాడు బానిస యజమాని కూడా అర్థమైంది, వీడు పని చేస్తలేడు అనేది అర్థమైంది. అర్థమై వాడు ఏం చేయాలి? వానికి ఎంత కొంత భూమి ఇస్తే, చిన్న బానిస యజమానులు ఉంటారు కదా, వానికి ఏమైందంటే ఇంత భూమి ఇస్తే వాడు పని చేస్తాడు అనేటటువంటిది వానికి అర్థమవుతుంది. కానీ వీడు ఇవ్వడానికి సిద్ధంగా లేడు. దీంతో ఏం చేసిందంటే బానిసలందరూ కూడా బానిస యజమానులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, స్పార్టకస్ కథలని మనకున్నాయి, వాళ్ళు తిరుగుబాటు చేసి ఏం చేసిందంటే బానిస యజమానులను లేకుండా చేసి బానిసలే ఈ
దాన్ని మార్చేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఎవరో మారుస్తారు, ఎవరో ప్రయత్నం చేస్తే వస్తుంది కాదు. స్వయంగా మనుషులే వీళ్ళందరూ కూడా వాళ్ళని ప్రయత్నం చేసి చేసుకోవటం, అంటే జంతువుల్ని దగ్గర చేసి చేసుకోవటం, ఆహారాన్ని పండించే ప్రక్రియ చేసుకోవటం, ఎట్లా బ్రతకాల్లో ఉన్నారనేటువంటి వీళ్ళే తెలుసుకోవడం అనేటువంటి పద్ధతుల్లో వీళ్ళందరూ కూడా ఈ బానిస సమాజంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎందుకు పనిచేయాలంటే కేవలం తిండి కోసమే పనిచేయాలి, అంతకంటే మించి వాళ్ళకి ఏమీ లేదు. బానిస యజమానులు మాత్రం కోట్ల ఆస్తులు, అంటే ఆ రోజు డబ్బు లేకపోవచ్చు కానీ ధాన్యం అనేటటువంటిదే పుట్లుగా వాళ్ళు మిగిలించుకునేటటువంటి పరిస్థితి, వాడు పని చేయలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా బానిసలందరూ కూడా తిరుగుబాటు చేసి బానిస యజమానుల మీద తిరుగుబాటు చేసినటువంటి సందర్భం వచ్చింది. అప్పుడు ఏమైంది, వానికి అర్థమైంది. ఏమర్థమైంది అంటే, దాంట్లో ఉండేటటువంటి వాళ్ళే వీళ్ళకు కొంత భూమి ఇస్తే కొంత పని చేస్తారేమో అనేటువంటిది వానికి అర్థమైంది. దాంతో వాడు ఏం చేసిండంటే, ఎక్కువ భూమిని వాడు పెట్టుకున్నాడు, కొంత భూమిని బానిసలకు ఇచ్చిండు. ఇవ్వటం వల్ల ఏమైంది, వీడు ఎక్కువ భూమి ఉన్నోడు భూస్వామి అయ్యిండు, తక్కువ భూమి కలిగినోడు రైతు అయ్యిండు. అవునా కాదా? ఇప్పుడు ఏమైపోయింది, బానిస సమాజం నుంచి ఏం సమాజం వచ్చింది, భూస్వామ్య సమాజం వచ్చింది. ఆదిమ సమాజం, బానిస సమాజం, భూస్వామ్య సమాజం. భూస్వామ్య సమాజంలో ఏముంటుంది, ఎక్కువ భూమి వీడు కలిగి ఉంటాడు భూస్వామి, తక్కువ భూమి వాడి చేతికిచ్చి వానితోనే పని చేయించేటటువంటి పరిస్థితికి వీడు తీసుకొచ్చింది. కొత్త భూమి వాడేమైందో, నిన్నైతే ఏమీ లేదు వానికి, నిన్నైతే వానికి ఏమీ లేదు వానికి. ఈరోజు ఏమైంది, కొంత భూమి వచ్చింది. ఈ కొంత భూమిని 2 ఎకరాలు నీకు ఇస్తా, ఈ 200 ఎకరాలు నువ్వు నాతో పని చేయాలి, వెట్టి చాకరీ చేయాలి, నువ్వు ఇంకొక పని అది చేసుకోవాలి, ముందు నాకు చేయాలి, తర్వాత నేను చేయాలి అని వాడు ఏం చేసిందంటే భూస్వామిగా మారిండు, వీడేమో రైతుగా మారిండు. ఈ రైతుగా మారినటువంటి వారి పరిస్థితి కూడా ఏమైందంటే, పండించుకునడం ప్రారంభమైంది కానీ వానికి ఏమైందంటే అంతిమంగా వాడు కౌలని, నాగని, అప్పని, వడ్డని అన్ని వాడికే కట్టాల్సి వస్తున్నది. వాడు భూమి ఇచ్చినట్టే ఇస్తున్నాడు, వాని మీద కౌలు అడుగుతున్నాడు, వానికి లేకపోతే వీటితో నాగు తెచ్చుకుంటున్నాడు. ఈ నాగు ఎట్లుంటుందంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా ఉండే, ఒక సేరు పెడితే 4 సేర్లు పెట్టాలనే లెక్క ఉందన్నమాట. అంత తోపిడి భూస్వామ్య సమాజంలో మనకు అప్పుడు కనపడుతుంది అక్కడ. అట్లా వాడు ఏం చేసిందంటే, ఆ భూస్వామి నుంచి కూడా వాడికేమో, ఇప్పుడు ప్రతి సమాజంలో కూడా ఏం జరుగుతుందంటే, వాడు నాశనం కావడానికి అవసరమైనటువంటి భూమి కింద వాడే తయారు చేసుకుంటాడు. బానిస సమాజంలో ఏమైంది, బానిసలు అందరూ కూడా వానికి తిరుగుబాటు చేసేటటువంటి దాన్ని వాడే తయారు చేసింది. సరిగ్గా ఇక్కడ భూస్వామ్య సమాజంలో ఏమవుతుంది, వానికి కొంత భూమి ఇచ్చినప్పటికీ కూడా వాడు తిరుగుబాటు చేసేటటువంటి పరిస్థితిని వాడే తెచ్చుకున్నాడు అనేటువంటిది కూడా ఇక్కడ మనకు ఫ్యూడల్ సమాజంలో కూడా సరిగ్గా అదే మనకు ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఈ సందర్భంలోనే కొంత వ్యాపారం కావడం, చిన్న చేతి వృత్తులు తయారు కావడం, ఓడలు అనేటువంటిది తయారు కావడం, ఈ ఓడల్ని తయారు చేసిన వాడు అనేక దేశాల మీద ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడంతా కూడా ప్రయాణం చేసేటటువంటి ప్రయత్నం చేయడం. దీనివల్ల ఏమైపోయిందంటే, మనిషికి అనేటటువంటిది చిన్న వృత్తులు, వ్యాపారం అనేటువంటిది ప్రారంభమైంది అనేది మనకు అర్థమవుతున్నది. ఇక్కడ ఈ వ్యాపారాలు ప్రారంభం కావడం అంటే అర్థము మనిషి మళ్ళీ మారుతున్నాడు అనేటువంటిది. మనిషి ఒకే రూపంలో లేదు, సమాజం ఒకే రకంగా లేదు, అది మారుతూ వస్తుంది. దాని యొక్క దోపిడీ విలువ పెరుగుతున్నప్పటికీ కూడా మనిషి యొక్క స్వేచ్ఛ కూడా మారుతూ ఉంది. గతంలో బానిసలుగా ఉండేటటువంటి వాళ్ళు అర్ధ బానిసలుగా మారారు. ఎట్లా, రైతు భూమి వచ్చింది వారికి, బానిసలుగా ఉండడం మేలా, అర్ధ బానిసలుగా ఉండడం మేలా? అర్ధ బానిసలు కావడం కదా, అంటే భూమే లేదు, భూమి వచ్చింది, ఇది కొంత మేలు కదా. ఇప్పుడు తర్వాత ఏమైంది, చిన్న వ్యాపారాలు స్టార్ట్ అయ్యాయి, ఓడల ద్వారా అనేక దేశాల్లోకి ప్రయాణం ప్రారంభమైంది. అట్లా విదేశాల్లో ఉండేటటువంటి వాళ్ళు, డెవలప్ అయినటువంటి వాళ్ళు ఈ భూస్వామ్య సమాజం తర్వాత అదేమైపోయిందంటే, చిన్న వృత్తులు అక్కడ ఉండడం వల్ల వాళ్ళు ఏం చేసిందంటే, ఈ పట్టణాల్లో దీన్ని వ్యాపారం చేయొచ్చు అనేటువంటిది ప్రారంభమైంది, వాళ్ళ మనసులో వచ్చింది. ఈ చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేయాలి అంటే మనుషులు కావాలంటే ఎవరున్నారు, భూస్వామి కింద ఉన్నారు. ఈ భూస్వామి కింద ఉండే రైతు ఏం చేస్తున్నాడంటే, దీంతో పని చేయడానికి, చేతి వృత్తుల్లో పని చేయడానికి వాడు ఇడుస్తలేడు. దాంతో ఏమైంది, ఈ చిన్న వ్యాపారస్తులు ఆ భూస్వామికి వ్యతిరేకంగా పోరాటం స్టార్ట్ చేశారు. వారికి మనుషులు అవసరం కదా, కార్మికులు అవసరం కదా, కార్మికులు అవసరం కాబట్టి వాడు ఏం చేసినట్టే భూస్వామి మీద కొట్లాట స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది,
భూస్వామికి వ్యతిరేకంగా వీళ్ళందరూ కూడా నీదేంద్ర పెత్తనం అనే కాడికి వీళ్ళు ఫైట్ స్టార్ట్ చేశారు. ప్రజలందరూ స్టార్ట్ చేయడంతో ఏమైపోతుంది, భూస్వామి తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. ఎవరు వస్తారు అక్కడికి? వ్యాపారం చేసేటోడు వస్తాడు. దాన్ని ఏమన్నా మనం పెట్టుబడిదారి సమాజం అని అన్నాం. చూడండి ఎట్లా మారుతుంది అనేటువంటిది. ఇది ఎవరో మనము వెనకటి నుంచి కూడా మనిషి ఇట్లే పుట్టిండు, ఇట్లే తయారైండు, ఇదే పద్ధతిలో ఉన్నాడని చాలామంది మనం అనుకునేటటువంటి అవకాశం ఉన్నది. కానీ ఏమీ లేనటువంటి మనిషి, ఏమీ తెలియనటువంటి మనిషి, కనీసం పశువుల్ని వేటాడి తినడం తప్ప ఏమీ ఎరగనటువంటి మనిషి ఈరోజు వ్యాపారం కాడికి వచ్చిండు. సైన్స్ అభివృద్ధి అవుతూ వచ్చింది. ఒకనాడు కేవలం రాళ్లతోన కర్రలతోన కొట్టి చంపినటువంటి మనిషి ఇనుముని ప్రారంభం చేసుకున్నాడు. నిప్పు కనుగొన్నాడు. నిప్పు అర్థమైంది వారికి. తర్వాత ఏమైంది, చేతి వృత్తులు ప్రారంభమైనవి. అంటే కమ్మరి, వడ్రంగి, సాలే అంటే మగ్గాలు వేయడం, ఇవన్నీ కూడా మనిషి తన నిత్య జీవితంలో ఇప్పుడు ముందు మనిషి ఏం కప్పుకున్నాడు అంటే చర్మాల్లో నుంచి, జంతువుల యొక్క చర్మాల నుంచి తాను కట్టుకున్నాడు, లేదా చెట్ల నుంచి తీసుకొచ్చి తాను కట్టుకున్నాడు. అవునా కాదా? ఈ తర్వాత ఏమైంది, అనేక రకాలుగా పరిణామంలో బట్టను తయారు చేయటం, దారం తయారు చేయటం అనేటువంటిది కూడా మనిషికి ఊహకు వచ్చింది. అది అంటే ప్రాక్టీస్లో కనబడుతున్నటువంటి విషయాన్ని వాడు దాన్ని ఆలోచించిండు. దీన్ని నేను బట్టగా తయారు చేసే అవకాశం ఉన్నది, దీన్ని నేను మార్చుకునేటటువంటి అవకాశం ఉందనేటటువంటిది అనేక రకాల ప్రయత్నాల మనిషి యొక్క మనుగడ అనేటటువంటిది అట్లా అభివృద్ధి చెందుతూ భూస్వామ్య సమాజం నుంచి వాడు ఈ భూస్వామ్య సమాజంలో నుంచి బయటకు వచ్చే సందర్భంలో యూరోప్ కంట్రీస్ అని మనకంటే ముందు యూరోప్ కంట్రీస్లలో చాలా పెద్ద స్థాయిలో వ్యాపారాలు జరగటం, ఆవిరి యంత్రాలు కనుగొనటం అనేటువంటిది, మిషన్ కనుగొనటం అనేది, యంత్రం కనుగొనటం అనేటువంటిది చాలా పెద్ద విప్లవం. అది ఆవిరి యంత్రం అనేటువంటిది ఒకటి, చక్రం అనేటువంటిది ఒకటి. ఈ చక్రం అనేటటువంటిది వాహనాలు తయారు చేయడానికి, ఇప్పుడు బండి తయారు చేసింది వెనకడికి మనిషి, బండి నుంచి ఆటో తయారైంది. అవునా కదా? ఆటో నుంచి ఈరోజు విమానం దాకా తయారు చేసిండు మనిషి. ఇది ఒట్టిగా ఆలోచించడం కాదు, మనిషి చేస్తూ పోతూ ఉన్నప్పుడు క్రమంలో వేల సంవత్సరాల పరిణామ క్రమంలో ఇంతకుముందు సాధ్యం మీద కరెంట్ వచ్చింది అనేటువంటిది 150 ఏళ్ల కింద. ఈ కరెంటు రావడం అనేటువంటిది విప్లవాత్మకమైనటువంటి మార్పు. అసలు మనిషి చీకట్లో ఉండేటటువంటి మనిషిని వెలుగులోకి తీసుకురావడం అనేది కరెంట్ ఎంత చేసిందో అది జీవితాలనే మార్చేసేంతగా పెట్టుబడిదారి సమాజం అనేటటువంటిది పూర్తిగా మార్చేసినటువంటి సందర్భం మనకు కనపడుతుంది. ఈ పెట్టుబడిదారి సమాజం అనేటటువంటిది కూడా ఇది అనేక రకాలుగా వాళ్ళు అనేక దేశాల్లో ఉండేటటువంటి బ్రిటిష్ వాడు మన దేశానికి వచ్చి ఇక్కడ ఉండే ముడి ఖనిజాలను తీసుకుపోవడం కోసం, అక్కడ వాడు తయారు చేసిన సంపదని మళ్ళీ ఇక్కడ అమ్మడం కోసం వాడు ఈ దేశాన్ని తన కింద పెట్టుకున్నటువంటి సందర్భం మనకు ఉంటుంది. ఈ దేశాన్ని వలసగా మార్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే యూరోప్ దేశాలు అనేటటువంటివి ముందుగా వాళ్ళు పారిశ్రామిక విప్లవం చెందిన సందర్భంగా, వాళ్ళు కొంత అభివృద్ధిగా ముందుకు పోయిన సందర్భంగా వెనకబడిన దేశాల యొక్క ప్రజల యొక్క ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఖనిజాలని, సంపదల్ని తీసుకుపోయేటటువంటి ప్రయత్నం వాళ్ళు ఎక్కువగా చేసిండ్రు అనేటటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే మనిషి యొక్క ప్రస్థానం అనేటటువంటిది, అంటే మనిషి యొక్క సమాజం ఎట్లా మారుతూ వస్తుంది అనేటటువంటిది, ఇది పెట్టుబడిదారి సమాజంలో మరింత ముందుకు పోయినటువంటి సందర్భం మనకి ఈరోజు కనపడుతుంది అనేటువంటిది మనం ఈరోజు అర్థం చేసుకోవాలి. సరిగ్గా ఈ పెట్టుబడిదారి సమాజంలోనే మనకు ఒక ఆయన మార్క్స్ అనేటువంటి పెద్ద మనిషి ఉన్నాడు. ఇప్పుడు అందరూ పని చేస్తున్నారు కానీ పని చేయించడానికి లాభం ఎక్కువ వస్తున్నది, పని చేసినోనికి తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి వస్తున్నది. 16 గంటలు పని చేస్తున్నారు పెట్టుబడిదారి సమాజం. ఈ రోజుకి పని చేస్తున్నాం. మనకు మేడే 8 గంటల పని దినం అని మనది జెండావిష్కరణ చేస్తారు కదా, అది 8 గంటల పని దినం 1887లో వాళ్ళు ప్రారంభం చేసింది అప్పుడు ఆ రోజు. కానీ ఈ రోజుకి కూడా 16 గంటలు పని చేస్తున్నా, 14 గంటలు పని చేస్తున్నా, 12 గంటలు పని చేస్తున్నటువంటిది. అంటే కేవలం 8 గంటలు పని చేయాలి, 8 గంటలు పడుకోవాలి, 8 గంటలు విశ్రాంతి తీసుకోవాలి కుటుంబం కోసం అనేటువంటిది చెప్పిన పద్ధతి ఏదో ఇది ఈ రోజుకి అమలు కానటువంటి స్థితి ఉన్నది. ఈ పెట్టుబడిదారి సమాజం యొక్క దుర్లక్షణం అనేటటువంటిది ఆ మనిషిని అట్లా పిప్పిడి చేయడం అనేటువంటి దాంట్లోనే అది కొనసాగుతున్నది. అందుకనే కార్ల్ మార్క్స్ అనేటటువంటి ఆయన ఆలోచన చేసి అసలు ఈ పెట్టుబడిదారుల దగ్గర ఈ డబ్బు ఎందుకు పోగవుతున్నది, ఈ సంపద వాంతం ఈరోజు అంబానీ ఆస్తి, ఆదాని ఆస్తి 1,50,000 కోట్లు అంటే ఎట్లా వస్తున్నది, 1,00,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఎట్లా అయ్యింది వాడు అనేది ఆయన ఆలోచన చేసి ఈ
ఈ ఎవరైతే డబ్బు పోగు చేసుకుంటున్నాడో ఆ పోగు చేసుకున్నటువంటి సంపద మొత్తం కూడా కార్మికులదే, శ్రామికులదే. వాళ్ళు 8 గంటలు పని చేసుకొని 16 గంటలు పని చేసుకొని 8 గంటల వేతనం ఇస్తున్నారు. 8 గంటలు చేసుకుంటే 4 గంటల వేతనం ఇస్తున్నాడు, 4 గంటలు చేసుకుంటే గంట వేతనం ఇస్తున్నాడు. అట్లా వాడు సగమే వీళ్ళకి ఇస్తున్నాడు, మిగతా సగాన్ని మొత్తం కూడా వాడు ఉంచుకుంటున్నాడు. దీన్ని ఆయన ఏమన్నాడంటే అదనపు విలువ అన్నాడు. ఇది కొత్త విషయం, ప్రపంచంలో ఎవరికి తెలియదు, ఆ రోజు ఎవరికి అర్థం కాలేదు. మనం అందరం కూడా ఏమనుకున్నామంటే ఫ్యాక్టరీ వాందాయా, ఫ్యాక్టరీ వాడు పెడితే నువ్వు ఏదో పెద్ద కొట్లాడుతావు, వాడు 1000 రూపాయలే ఇస్తాడు, చేస్తే చేయి లేకపోతే లేదు అని మనం ఈ రోజుకు మాట్లాడుతున్నాం. బిల్డింగ్ వాడు కన్స్ట్రక్షన్ చేస్తుంటే వాడు చాలా తక్కువ వేతనం ఇస్తున్నాడు, చట్టంలో ఒక రకంగా ఉంటే వాడు ఒక రకంగా ఇస్తున్నాడు. అయినా మనం ఏమంటున్నాం, వాడు కట్టిస్తున్నాడు ఇల్లు అంటున్నాం. అసలు వానితో సంపద ఎక్కడిది, వాడు ఎందుకు పెద్దగా అయిండు, వానితో డబ్బు ఎట్లా ఉంది, మనతో డబ్బు ఎట్లా లేదు. మీరు మొదట్లే చూసిండ్రు బానిసల్ని, బానిస యజమానుల్ని. బానిసలందరూ కూడా చెట్లు కొట్టేసి భూములు దున్నేస్తే అవి ఎవరికైనా ఆ భూములు బానిస యజమానులకైనా లేదా? ఎవరు కొట్టిండ్రు భూములు ఎవరు నరికిండ్రు, చెట్లు ఎవరు నరికిండ్రు? బానిసలు నరికిండ్రు కదా. మరి ఆ కష్టం ఎవరిది? ప్రజలది కదా. ఆ కష్టం బానిస యజమానికి వచ్చింది. బానిస యజమాని నుంచి అది ఎవరికి వచ్చింది? భూస్వామికి వచ్చింది. భూస్వామి నుంచి ఆ ఆస్తి ఎవరికి వచ్చింది? పెట్టుబడిదారునికి వచ్చింది. అంటే అర్థం మీరు చేసుకోవాలి, సంపద ప్రజలది. ఇప్పుడేదో వాడు ఇక్కడ ఫ్యాక్టరీ పెడుతున్నాడు అంటే వాని సొమ్ము కాదది, అది ప్రజల సొమ్ము. సంవత్సరాలుగా చరిత్ర మొత్తం కూడా వాళ్లే దాన్ని సృష్టిస్తున్నటువంటి సంపద అది. ఈ పని చేస్తున్నటువంటి దాన్ని మొత్తంగా వాళ్ళకి అందించకుండా కొంత భాగం వానికి కూడా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? వాడు తినాలి, తింటేనే వాడు బతుకుతాడు, బతికితేనే ఇక్కడ పని చేస్తాడు. వాడేదో పెళ్ళాం పిల్లలతోనో బాగుండాలి అదంతా కాదు. నాతోనే పని చేయాలంటే వాడు మళ్ళీ 8 గంటలు పని చేయాలంటే వానికి 8 గంటలు తినడానికి కొంత శక్తి ఇవ్వాలి వానికి. మనం అట్లానే మొత్తం వానికి ఇవ్వాలి, మొత్తం సుఖంగా ఉండాలనే పద్ధతి కాదు. వాడికి చాలా తక్కువ స్థాయిలో తిండి తినడానికి అవసరమైన పద్ధతుల్లోనే ఆ రోజు నుంచి వాడు ఇస్తూ వచ్చిండు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అయితే పెట్టుబడిదారు సమాజానికి వచ్చేసరికి భూస్వామ్యంలో సగం బతికిండు, పెట్టుబడిదారులకు వచ్చేసరికి కొంత స్వేచ్ఛగా అయింది మనిషి. మీరు చూడండి, ఆలోచన చేయండి. బానిస యజమాని దగ్గర వాడు పారిపోవడానికి వీల్లేదు, వాడు ఏ చట్టాలు లేవు. వాడు పారిపోతే తీసుకొచ్చి వాడిని చంపేసే అధికారం వానికి యజమానికి ఉన్నది. నేను ఎందుకు ఇట్లా బతుకుతున్నానే ప్రశ్న వేయడానికి వీల్లేదు. భూస్వామ్య సమాజంలో సగం స్వేచ్ఛ వచ్చింది వానికి, అంటే సగం భూమి వాడు దున్నుకోవడానికి అవకాశం ఉంది. పెట్టుబడిదారు సమాజంలో ఎక్కడైనా బతకడానికి అవకాశం ఉంది, కానీ బతుకుతలేడు అనేది వేరే విషయం. కానీ నీకు భూస్వామి లాగా, బానిస యజమాని లాగా నువ్వు నా దగ్గరనే ఉండాలి అంటే చట్టం ఉన్నది ఈరోజు. అది అమలైతే లేదు వేరే విషయం, కానీ వాడు అట్లా మాట్లాడటానికి వీల్లేనటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో వచ్చింది అనేటటువంటి మనం అర్థం చేసుకోవాలి. అందుకనే పెట్టుబడిదారుడు ఈ 16 గంటల పనిదినం అదనపు విలువను వాడే పోగు చేసుకోవడం, జనానికి ఇవ్వకపోవడం, ఈ పద్ధతుల్లో ఈరోజు కార్మికులందరూ కూడా చాలా కష్టమైనటువంటి బతుకుల్లో బతుకుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నెలకు 10,000 రూపాయల కంటే ఎక్కువ రానటువంటి పరిస్థితి ఒకటి నడుస్తున్నది. దీనివల్ల మనిషి ఏమైపోతున్నాడు? ఈ పెట్టుబడిదారుల దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది సంపద, వీడు మనకు వేతనం ఎందుకు ఇస్తలేడు అనేటువంటి కొట్లాటం స్టార్ట్ అయినాయి లేదా? భవన నిర్మాణ కార్మికులకు నెలకు ఇంత ఇవ్వాలి అనేటువంటిది స్టార్ట్ అయింది. సంక్షేమ బోర్డు అనేటువంటిది స్టార్ట్ అయింది. మోటార్ రంగ కార్మికులు మాకు ఇంత వేతనం ఇవ్వాలని కొట్లాడుతున్నారు. అంటే పెట్టుబడిదారు సమాజంలో ఉండే 50 కోట్ల మంది మాకు జీవితం కావాలి అనేటువంటి కొట్లాట ఈరోజు స్టార్ట్ అయింది. ఇది రేపేమవుతుంది? రేపేమవుతుంది అంటే తప్పకుండా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాటంగా మారటానికి అవకాశం ఉంటుంది. ఎందుకు మారుతుంది అని కూడా మీరు అనొచ్చు. వాడు ఏం చేస్తున్నాడంటే పెట్టుబడి అంతా ఒక దగ్గర పోగేసుకుంటే వాడిని ఎవరు కొనాలి? ఉదాహరణ చెప్తా నేను. ఇప్పుడు బొగ్గు ఉత్పత్తి చేసే కార్మికుడు ఉంటాడు, వాడు సింగరేణిలో కానీ ఎక్కడైనా కానీ వాడు పనిచేసి బొగ్గు ఉత్పత్తి చేస్తున్నాడు. అయితే ఈ బొగ్గు ఉత్పత్తులు ఎక్కువైపోయి వాడు ఏం చెప్పిండట యజమాని, మీరు బొగ్గు పని చేయడానికి రాకుండా నువ్వు నాతో బొగ్గు ఎక్కువ అమ్ముడు పోతలేదని వాడు ఇంటికి పంపిండట కార్మికుడు ఇంటికి వచ్చిండు. ఏం నాయన ఇంటికి వచ్చినావు అంటే ఇక్కడ పని చేయనికి లేదు, బొగ్గు ఎక్కువ అయిందట, పని చేయనికి లేదు కాబట్టి ఇంటికి వచ్చిందిరా అన్నాడు. మరి ఏమైనా వంట చేస్తలేవు అన్నాడు. వంట చేస్తలేవు అంటే ఇంట్లో బొగ్గు లేవు అన్నాడు.
ఈడనేమో ఎందుకంటే బొగ్గు వాడు కొనాలంటే దీనికి జీతం ఇవ్వాలి. జీతం పెట్టుబడిదారులు అందరూ కూడా ఫ్యాన్లు తయారు చేస్తారు, ఫ్రిడ్జ్లు తయారు చేస్తారు, కెమెరాలు తయారు చేస్తారు, ఇవన్నీ కొనాలి కదా. ఈరోజు మనం తినాలి అంటే సమాజంలో చాలా సంపద ఉంది, కానీ తినడానికి మనకు కొనాలి కదా. కొనుక్కోవాలంటే మనం పని చేయాలంటే వాడు పని చేయాలి, పని ఇస్తే వేతనం ఇవ్వాలి, జీతం ఇస్తేనే వాడి వస్తువులు మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప మొత్తం వాడు నేను ఆదాని అంబానీ జిందాలు ఇంకొకడు వాళ్ళందరూ కూడా వేల లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు పక్కన పెట్టుకుంటే అది ఎవడు తీసుకోవాలి? దాన్ని తీసుకోవాలంటే ఏం చేయాలి? మనకు పని చేయాలి. ఇట్లా పని లేనటువంటి స్థితి, ఒక సంక్షోభం అనేటువంటిది ప్రపంచంలో వస్తుంది. అట్లా రష్యాలో వచ్చింది, వాళ్ళు జార్ చక్రవర్తిని గులగొట్టినరు, ఒక సోషలిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సంపదని పోగు చేసుకోవడం కోసం, ఎక్కువ చేసుకోవడం కోసం యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది 1418లో, చాలా దేశాలు నష్టపోయినాయి. రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది ఎందుకోసం? మార్కెట్ కోసమే. వాడు ఆ దేశంలోకి వచ్చి వాళ్ళనంతా కొల్లగొట్టి ఆ జనం చేత ఆ జనంలో ఉండేటటువంటి శ్రమం తీసుకోవడం కోసం, సంపదను తీసుకోవడం కోసం ఈ ప్రపంచ దేశాలన్నీ అనేక ప్రయత్నాలు చేసినాయి. 44-48 కాలంలో రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఎందుకోసం? మార్కెట్ కోసం. ఇట్లా ఈ మార్కెట్ కోసం వాళ్ళు కొట్లాడుకునే కొట్లాటలు ఒకవైపు ఉంటే, మనలాంటి పేద ప్రజలకు తిండి దొరకనటువంటి స్థితి మరొకటి పక్క ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేసిండ్రు? 17లో రష్యాలో వాడు జర్మనీతో కొట్లాడుతుంటే, యుద్ధం చేస్తుంటే, ఈ లోపల ఉండేటటువంటి మనలాంటి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు లెనిన్ నాయకత్వంలో ఈ జార్ చక్రవర్తిని పడగొడితే, ఇప్పుడు ఏమైందంటే అక్కడ ఆస్తులన్నీ ఎవరి చేతులకు వచ్చినాయి? పెట్టుబడిదారు చేతుల్లో ఉన్నాయి. ఈ పెట్టుబడిదారు చేతుల్లోంచి వాళ్ళు ఏం చేసినట్టే లెనిన్ నాయకత్వాన ఇది కార్మికుల కిందికి తీసుకురావాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేసి వాళ్ళు అక్కడ 1917లో పెట్టుబడిదారు ప్రభుత్వాన్ని కూల్చేసి ఎవరు తీసుకొచ్చిండ్రు? కార్మికులనే అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. ఎవడు భూమి ఉందో దేశంలో ఉండే భూమి అంతా కూడా రైతులదే. ఎవరైతే ఫ్యాక్టరీలు ఉన్నాయో, పెద్ద పరిశ్రమలు ఉన్నాయో, ఆ పరిశ్రమలన్నీ కార్మికులవే. ఇప్పుడు ఫ్యాక్టరీ నడుస్తుంది, అల్విన్ ఫ్యాక్టరీ నడుస్తుంది అనుకోండి, దాంట్లో ఒక కమిటీ వేసి ఆ 1000 మంది పనిచేస్తే వాళ్ళే. లేదా ఒక రైస్ మిల్ నడుస్తుంది, లేదా ఇంకొక పేపర్ మిల్ నడుస్తుంది, లేదా ఇంకొక వడ్ల మిల్లు నడుస్తుంది, జొన్నల మిల్లు నడుస్తుంది. ఎక్కడ పరిశ్రమలు చేసేటటువంటి ఇనుము ఫ్యాక్టరీ కానీ ఎక్కడైతే పని చేసేటటువంటి వాళ్ళు ఉన్నారో ఆ కార్మికులకే దాని మీద అజమాయిషి అనేటువంటిది వాళ్ళు రష్యాలో తీసుకొచ్చారు, తూర్పు యూరోప్ దేశాల్లో తీసుకొచ్చింది, మన చైనాలో తీసుకొచ్చింది. వాళ్ళు మన దగ్గర రాలేదు. అయితే అది మళ్ళీ పోవడం అనేటువంటిది జరిగి ఉండొచ్చు. కానీ నేను అనేది సైన్సు ఎట్లయితే ఆదిమ సమాజం నుంచి బానిస సమాజం వచ్చిందో, బానిసం నుంచి ఫ్యూడల్ భూస్వామ్యం వచ్చిందో, భూస్వామ్యం నుంచి పెట్టుబడిదారి సమాజం వచ్చిందో, పెట్టుబడిదారి సమాజం నుంచి సోషలిజం అనేటువంటిది వస్తుంది. ఇది మనం ఈరోజు మాట్లాడుతున్నాం కదా, అందరికీ 8 గంటల పని దినం కావాలి, తినడానికి తిండి కావాలి, కట్టడానికి బట్ట కావాలి. ఇట్లా ఎవరినో అడగడం కాదు. ప్రజలే ఆ దేశ నిర్మాతలు, కార్మికులే ఆ దేశం యొక్క ప్రభుత్వాన్ని నడిపేటటువంటి వాళ్ళు. ఈరోజు రాహుల్ గాంధీ, మోడీ, లేకపోతే ఇంకొక రేవంత్ రెడ్డి కాదు. మన ఐఎఫ్టీ నాయకత్వంలో ఉండే కమిటీ దానికి నాయకత్వం వహిస్తుంది. మన దాంట్లో ఉండేటటువంటి సంఘాల్లో, పీఓఐలో ఉండే ఒక కమిటీ దానికి నాయకత్వం వహిస్తుంది. రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రయత్నంలో అది జరుగుతుంది. ఎట్లయితే ఒకే దగ్గర భూమి ఉన్నది 4కి 5, కొంతవానికి వచ్చింది. పెట్టుబడిదారు సమాజానికి వచ్చేసరికి ఈరోజు భూ సంస్కరణ చట్టం అమలు చేయాలని వచ్చింది. 54 ఎకరాల కంటే ఎవరికి ఎక్కువ ఉండడానికి వీళ్ళకి చట్టం వచ్చింది. అది అమలు అవుతుందా కాదా వేరే సంగతి. మెజారిటీ ప్రజల దగ్గర ఉంది ఈరోజు. రేపు ఈ మెజారిటీ ప్రజల దగ్గరనే ఈ సంపద అనేటటువంటిది వాళ్ళ చేతుల్లోకి వస్తుంది అనేటువంటిది కూడా సైన్స్. ఇది మనం పీవైలు పెట్టుకొని కొట్లాడుతున్నాం, ఐఎఫ్టీ పెట్టుకొని కొట్లాడుతున్నాం, కమ్యూనిస్ట్ పార్టీ మాస్ లైన్ అనే పేరు మీద కొట్లాడుతున్నాం. నిజమే, మనం దాన్ని నడిపించడానికి ప్రయత్నం మాత్రమే చేయగలం. నడిపించేందుకు ఒక ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం తప్ప మనం స్టార్ట్ చేస్తే అయితే అవుతుంది కాదు. నువ్వు చేయకపోయినా ఇంకొకటి వస్తాడు. ఈరోజు బానిస సమాజం నుంచి ఫ్యూడల్ సమాజాన్ని మారడానికి ఎవరో ప్రయత్నం చేసింది కాదు, అందరూ ప్రయత్నం చేసిండ్రు. నేను బతకడానికి వీల్లేదు అంటే వ్యవస్థను మార్చేసింది.
ఉత్పత్తి మారుతున్న కొద్ది ఉత్పత్తి సంబంధాలు మారుతాయి. ఇవన్నీ పెద్ద విషయాలు అనుకోండి, అంత మనం దూరం అవసరం లేదు. అంటే మనిషికి మధ్య, మనిషికి వస్తువుకు మధ్య, మనిషికి ఇంకొక ఆ వస్తువును ఇంకొక దేశానికి అమ్మటానికి ఉంటే సంబంధాన్ని ఉత్పత్తి సంబంధాలు అంటారు. ఈ ఉత్పత్తి సంబంధాలలో మార్పు రావడం అంటే ప్రపంచంలో మార్పు రావడం, దేశంలో మార్పు రావడం అనేటువంటిది. అట్లా మనం అనేటటువంటిది ఇప్పుడు నడుస్తున్న పెట్టుబడిదారి సంబంధాలు ఏవైతే ఉన్నాయో, వీడు అసలు 1929లోనే దీనికి సంక్షోభం వచ్చింది. వాళ్ళు ఏమంటారంటే ఇదే పెట్టుబడిదారి దేశం, ఇది ఇట్లే నిలబడుతుంది అన్నాడు. మరి నిలబడితే 29 మంది ఎందుకు అన్న ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయింది. అసలు అనేక రోగాలు పడి ఇట్లా నడుచుకుంటానే పోతానే నీళ్లు లేవు, తినడానికి లేదు, ఏమో దొరుకుతుంది అనుకుంటా వేల మంది అట్లా చచ్చిపోయింది. మిగిలిన చచ్చిపోయింది. 2008లో మొన్న అమెరికా ఇంత పెద్ద దేశం అని మాట్లాడుతున్నాం, సంక్షోభం వచ్చింది. కార్మికులకు తినడానికి లేదు. అమెరికా సంక్షోభం ప్రపంచ సంక్షోభం అయింది. ఎవరికి పని దొరకలేదు. మొన్న కరోనాలో ఎంత కష్టమైంది. కరోనా లాంటి పరిస్థితులు వస్తే ఏమైపోతుంది ప్రపంచం? అందుకనే ప్రజల నాయకత్వంలో ఉండేటటువంటి ప్రభుత్వాలు అదే సోషలిజం అన్నారు, దాని అంతిమంగా కమ్యూనిజం అంటారు. అంటే ఎట్లుంటుందంటే రేపటి దేశం మనకెంత శాతం అయితే అంత పని చేయాలి, మనకు ఎంత అవసరం వస్తే అంత తీసుకోవాలి. ఇది మనకు ఊహించడానికే కష్టం. ఇప్పుడు మన దగ్గర భూములు ఉన్నాయి, ఎవరికి వాడు కొట్లాడుతున్నాం. ఈ భూములు ఏం చేస్తారు అంటే సమిష్టి క్షేత్రాలు చేస్తాం మనం. ఇప్పుడు మన ఒక నందిమల ఉంది, జూరాల ఉంది, లేదా పెద్ద కడుమూరు ఉంది. ఈ ఊర్లలో ఏం చేస్తారంటే 1000 ఎకరాలు ఉంది. 1000 ఎకరాలకు 1000 మంది పోతున్నారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి 4 గుంటలు ఉంది, 12 గుంటలు ఉంది, ఒకటి 1000 ఎకరాలు, 500 ఎకరాలు ఉంది, 100 ఎకరాలు ఉంది. ఎవరిని వాడు చేసుకుంటున్నాడు. కానీ ఆడ ఏమైపోతుంది, అందరూ కలిసిపోయి చేయాల్సి వస్తుంది. అంటే గుంట ఉన్నవాడు పోవాలి, 4 ఎకరాలు ఉంటే పోవాలి, అర్ధ ఎకరం ఉంటే పోవాలి, లేదా 10 ఎకరాలు ఉంటే పోవాలి. కానీ ఏం చేస్తారు, ఆ 1000 ఎకరాలని ఒక 50 మంది కలిసి చేయండి అంటారు. ఆ ఊర్లో ఉన్నవాళ్ళే మాట్లాడుకుంటారు. 1000 ఎకరాలని 50 మంది కలిసి చేయాలి. ఇప్పుడు చూడండి, ఒక ట్రాక్టర్ వస్తే చెరువు కిందికి వాడే దున్నిపోతాడు మొత్తం. నువ్వు ఇంటికానే ఉండు, దున్నిపోరా 4 ఎకరాలు మంది దున్నిపో అంటే వాడు దున్నుతాడు. నెలకు ఎకరాకు 1200 చొప్పున వాడు పైసలు తీసుకొని పోతాడు. 2 సార్లు దున్నిపోతాడు. అవునా కాదు? సరిగ్గా మనం కూడా రేపు ఎక్కువ మందిని వేరే పనిలో పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం. అందరూ ఒకే పనిలో ఉండడానికి వీల్లేదు. దానివల్ల ఏమవుతుంది, రైతాంగం 59% మంది వ్యవసాయం చేస్తున్నారు. కానీ వాళ్ళకు సంవత్సరానికి 10,000 కూడా పుడతారు వాళ్ళు. అందుకని హైదరాబాద్లో వచ్చి భవన నిర్మాణ కార్మికులు, బాంబేలో వచ్చి భవన నిర్మాణ కార్మికులు, లేదా ఇంకొక తోనిపోయి ఇంకొక నిర్మాణ కార్మికులు తయారవుతున్నారు. వాళ్లకు ప్రభుత్వము ఒక పద్ధతి ప్రకారంగా ఇంతమంది ఉన్న దేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది చదువుకోలేరు, ఎంతమందికి పని వస్తుంది, ఎంతమందికి పని రాదు, వీళ్ళకి ఎవరెవరికి ఏమేమి చేయాలి, ఎవడు ఏం చదువుకుంటాడు, ఈ దేశానికి డాక్టర్లు ఎంతమంది అవసరం, ఈ దేశానికి ఇంజనీర్లు ఎంతమంది అవసరం, ఈ దేశానికి సైంటిస్టులు ఎంతమంది అవసరం, ఒక ప్రణాళిక, ఒక పద్ధతి. ఇప్పుడు చదువుతున్నాడు, పాస్ అయినాడు, ఫెయిల్ అయినాడు, బర్లా కాస్తున్నాడు. మన బరేలక్క అని మన పెద్ద ఫేమస్ అయింది. అక్క బీజీ చేసింది, కొలువు లేదు, ఏం లేదు, బర్రెలు కొట్టుకుపోయింది, బరేలక్క అయింది. ఇట్లా బరేలక్కలు ఎంతమంది ఉన్నారు, బర్రెలు అందరిలో ఎంతమంది ఉన్నారు? అంటే ఎట్లా ఉండాలి సొసైటీ? ఒక పద్ధతిలో ఉండాలి. ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు? 25 కోట్ల మంది చదువుకునేటటువంటి పిల్లలు ఉన్నారు. ఈ 25 కోట్ల మంది ఏం చదవాలి, ఎంత చదవాలి, దేనికోసం చదవాలి, చదివిన తర్వాత వాళ్ళు ఏ ఉద్యోగాలు చేయాలి, ఏ ఉత్పత్తులు వాళ్ళు చేయాలి, ఏ రంగంలో వాళ్ళని పెట్టాలి, ఈ 100 కోట్ల మందికి ఈ చదువుకున్నటువంటి వాళ్ళు ఎట్లా ఉత్పత్తి చేసేటటువంటి దాన్ని నేర్పాలి. ఇది ప్రపంచానికే. మనమేం తక్కువలేవు. 800-700 కోట్లలో మనం 150 కోట్లు ఉన్నాం, తక్కువలేదు. కాబట్టి మనం ఎంతంటే అంత తయారు చేసుకునే శక్తి మనకున్నది. కానీ పెట్టుబడిదారులు దోపిడీ చేసేటటువంటి వాళ్ళు ఏమైపోయిందంటే మనల్ని దోపిడీ చేసి 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 మనల్ని బతకకుండా చేసే పరిస్థితి తీసుకొచ్చింది. ఇది రేపు మారుతుంది. మారడానికి అవకాశం ఉందా లేదా? మన చరిత్ర బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుంది? తప్పకుండా మారుతుందని కదా. వీడు ఎన్నో రోజులు మోడీ గారు ఏం చేసినా, రేవంత్ రెడ్డి ఏం చేసినా, రాహుల్ గాంధీ ఏం చేసినా, వీళ్ళు ఎంత చేసినప్పటికీ కూడా తప్పకుండా కార్మికులది, కర్షకులది అనేటటువంటిది ప్రభుత్వం ఏర్పాటు కావడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే అది సైన్స్.
ప్రతి మనిషికి తినడానికి తిండి, కట్టడానికి బట్ట, ఉండటానికి ఇల్లు, అంతకంటే మించిన స్వేచ్ఛ. ఈరోజు మనకి తిండి కొట్లాట లేకపోతే ఏం చేస్తుంది తెలుసా? నిజంగా అంగారక కాడికి పోతుంది మనం, నిజంగా చంద్రమండలంలో ఇల్లు కట్టే కాడికి పోతుంది. మనకి ఇప్పుడు ఏడుందంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలన్నా, సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలన్నా, మనం ఏడదచ్చినాం 2000 రూపాయలు ఇవ్వాలన్నా, పెన్షన్ 4000 ఇవ్వాలన్నా, 3000 ఇవ్వాలన్నా, లేదా ఆడపిల్లలకి 8,500 ఇవ్వాలన్నా. ఏంది నిత్యపు బతుకులేంది వీళ్ళు చెప్పేటి ఏంటివి? ఎంత సంపద ఉంది తెలుసా దేశంలో? 40 కోట్ల ఎకరాలు ఉంది దేశంలో. మనం అనుకుంటే ఇప్పుడు మనము యువత తరఫున శ్రమదానం చేస్తాం. ఊళ్ళో రోడ్లు లేకపోతే 10 ట్రాక్టర్లు పెట్టి 100 మందిని తీసుకొచ్చి 10 రోజులు వేస్తే ఊళ్ళో రోడ్లు ఉంటాయా? కూడా ఎవడో గవర్నమెంట్ వేయాలంటే అవసరమా? ప్రభుత్వం నాది అని స్టార్ట్ అయితే పెద్ద సంగతి కాదు. కంకర కొట్టాలి, 100 మంది పోయి 1000 మంది పోయి కంకర మిషన్ల కాడ నిలబడి కొడితే ఎట్లుంటుంది దేశం? దేశం కోసం పనిచేస్తే ఎట్లుంటుంది? నా కోసం నేను పని చేసుకుంటా అంటే ఎట్లుంటుంది? సొంత ఆస్తి అనేది ఎవరికి వాటిని మెదడును తక్కువ చేస్తున్నది, చిన్నగా చేస్తున్నది. మొత్తం నాదే. ఇప్పుడు రేపటికి భయం ఉంటే నీకు భయం వస్తుంది. రేపటికే భయం లేదనుకో, మనం అయిపోయింది, టైం అయింది, మనం భోజనం తినడానికి, రేపటికి భయం లేదనుకో, అంటే నా పిల్లగాన్ని ఎట్లా చదివించాలి, డాక్టర్ చదివించాలంటే 1 కోటి రూపాయలు కావాలి, ఇంజనీర్ చేయాలంటే 10,000 కావాలి, లేదా 1,00,000 రూపాయలు కావాలి, 1,00,000 రూపాయలు కావాలంటే ఈరోజు నేను మోసం చేయాలి, లేకపోతే ఇంకొకటి ఏమైనా చేయాలి. పక్కోని మోసం చేయడమే తెలివి, అంతకంటే ఎక్కువ లేదు. తెలివి అంటే ఇక్కడ మనతో 10 రోజులు పని చేసుకొని 4 రోజులు జీతం ఇచ్చి 6 రోజులు ముంచడమే తెలివి. లేదా కాంట్రాక్టు 1,00,000 రూపాయలకి ఇచ్చి మనకి 50,000 ఇచ్చి 50,000 వెనక్కి చెవిలో పెట్టుకొని కనబడకుండా తిరగడమే తెలివి. ఎందుకంటే రేపటి కోసం ఆశ, దురాశ ఇది నడుస్తుంది. కానీ రేపటికి నీ పిల్లలకు ఫ్రీ చదువు, నీ పిల్లకు ఉచితంగానే ఉద్యోగం వస్తుంది. రేపు నీ పిల్లగానికి ఉచితంగానే వాడంతకు వాడు ఉద్యోగం చేసుకునే అవకాశం ఉన్నది. నువ్వు కష్టం చేయాలి, ఆడ గోదాల్లో ఉంటాయి, నీకు ఎన్ని బియ్యం కావాలో అని తెచ్చుకోవాలి, నీకు ఎంత పప్పు కావాలో తెచ్చుకోవాలి, నీకు ఎంత నూనె కావాలో తెచ్చుకోవాలి. ఆడ ఒక మనిషి ఉంటాడు, మా ఇంట్లో మేము 10 మంది ఉన్నాం, 10 మందికి 10 కిలోలు కావాలి మాకు, ఆడ రాసుకున్నాలే ఇక్కడ తెచ్చుకున్నాను. అంటే నువ్వు ఎంత కష్టం చేస్తావో నీకు అంత అవసరం అయితే తీసుకోవాలి. ఇది రేపటి సమాజం. తగినంత పని చేయడం, అవసరమైనంత తీసుకోవడం. అట్లానే నీ మెడ మీద కాళ్ళు పెట్టి దున్నిస్తారని కాదు, అవసరమైనంత నీకు తగినంత పని చేయటం, నీకు ఎంత అవసరమో అంత తెచ్చుకోవడం. అవుతుందా కాదు? అవుతుందా కాదు కదా? కానీ మనల్ని మాత్రం ఇంత దుర్మార్గమైన పరిస్థితులు పెట్టినాయి పాలకవర్గాలు. ఏళ్ళకేళ్ళుగా మనిషి పుట్టి 40 లక్షల సంవత్సరాలు అయింది. ఈ 5-6 ఏళ్ళకేళ్ళి ఇప్పుడు మనం 2024లో అంతకంటే ముందు 3 ఏళ్ళు ఈ పూర్వంలో ఉన్నాం మనం. ఇవి ఈ 5-6 ఏళ్ల కాలంలో మనిషి ఎంత ఉన్నతంగా ఉండాలంటే అంత ఉన్నతంగా ఉండేటటువంటి పరిస్థితులు ప్రపంచంలో ఉన్నాయి. కానీ మనిషిని అట్లా చేస్తలేదు. ఆ చేయడం కోసం తప్పకుండా మనం ప్రయత్నం చేయాలి. పీఓఏలో ఆ భాగం పంచుకోవాలి. రేపు తప్పకుండా సమాజం మారుతుంది. మన వారసత్వంగా ఉండేటటువంటి వాళ్ళు తప్పకుండా మారి మంచి సమాజాన్ని, మంచి సోషలిస్ట్ సమాజాన్ని, కమ్యూనిస్ట్ సమాజాన్ని అనేటువంటిది సైన్స్ ఎట్లయితే అనుకుంటున్నామో ఆ సైన్స్ రూపంలోనే వాళ్ళందరూ కూడా సమాజాన్ని మారుతుంది అనేటువంటి విశ్వాసంతో మీరందరూ ప్రయత్నం చేయాలి.